హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో ఏంటంటే సిఎన్జి ఆటోలు కనిపించవా? ఎలక్ట్రిక్ వాహనాల హవా ప్రారంభం. ప్రభుత్వం పెనుమార్పు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే, దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై ప్రస్తుతం ఎక్కువగా కనిపించే ఆకుపచ్చ, పసుపు రంగు సిఎన్జి ఆటోలు త్వరలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0. ఈ కొత్త విధానం ప్రకారం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు దశల వారీగా సిఎన్జి ఆటోలను తొలగించనున్నారు. వాటి స్థానంలో నీలం, తెలుపు రంగుల్లో ఉండే ఎలక్ట్రిక్ ఆటోలు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఇది ఢిల్లీలో క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన నిర్ణయంగా మారనుంది. ఈ విధానం అమల్లో భాగంగా 10 సంవత్సరాల కంటే పాత సిఎన్జి ఆటోలు, టాక్సీలు, తేలికపాటి వాణిజ్య వాహనాలను పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను ప్రోత్సహించనుంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ బస్సులను ఎలక్ట్రిక్ మోడల్స్ తో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా అందించనుంది. 2020లో ప్రవేశపెట్టిన మొదటి ఎలక్ట్రిక్ వాహన విధానం ఈ సంవత్సరం ఆగస్టులో ముగిసింది. దీని స్థానంలో కొత్తగా ఈవీ పాలసీ 2.0 రాబోతోంది. ఈ పాలసీ ప్రకారం 2027 నాటికి ఢిల్లీలో నడిచే వాహనాలలో 95% విద్యుత్తుతో నడవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల్లో ఈవీ వాహనాలపై ఆసక్తిని పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు అందించనుంది. అంతేకాకుండా పెట్రోల్ వాహనాల్లో విద్యుత్ వ్యవస్థల రెట్రోఫిట్టింగ్ ను ప్రోత్సహించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత విస్తృతం చేయడానికి ప్రభుత్వం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచనుంది. కొత్తగా నిర్మించే భవనాల్లో 20% పార్కింగ్ స్థలాలను ఈవీ ఛార్జింగ్ కోసం కేటాయించాలని ప్రతిపాదిస్తోంది. వీటితో పాటు ఢిల్లీలో రవాణా వ్యవస్థ పూర్తిగా క్లీన్ ఎనర్జీ వైపు మారేలా అనేక విధానాలను అమలు చేయనుంది. త్వరలోనే అధికారికంగా ఈవీ పాలసీ 2.0 విడుదల కానుంది. దీని ద్వారా రవాణా రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.